ఏవండోయ్! ఇవాళ వెల్లుల్లి కారం ఎలా చేస్తారో చూసేద్దామా? ఒక ప్లేట్‌లో వెల్లుల్లిపాయలు తీసుకోండండి. అలానే ఉల్లిపాయ, కొంచెం చింతపండు, అలానే జీరా తీసుకోండి. క్వాంటిటీ చూపిచ్చా కదా! అట్లా తీసుకోండి. ఇంకా కారం అనేది కొంచెం ఎక్కువే పెడతాదండి. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి రోటిలో వేసుకోండి. ఎంతేనా రోటిలో నూరేది ఇంకా టేస్టీగా ఉంటుందండి. రోటి లేనోళ్ళు తెలుసు కదండి, మిక్సీ జార్ తీసుకోండి. ఇంకా బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి, సరేనా? చూడండి, ఫస్ట్ జీరా వేసుకున్నామా, దాన్ని కొంచెం పౌడర్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని అలానే కొంచెం ఎక్కువ కారం పడుతుంది అన్నాను కదండి, ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. నిజం చెప్తున్నా, ఇది కానీ మీరు వేడి అన్నంతో తిన్నారనుకోండి, అసలు మైమర్చిపోతారు. అలానే ఇప్పుడు కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయలు వేసేసుకోండి. ఇంకా అన్నీ కలిపి దంచేసుకోండి. బాగా పేస్ట్లా ఇద్ది. మిక్సీలో చేసుకున్న వాళ్ళు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు, సరేనా? ఇంకా బాగా దంచుకోండి, దాన్ని ముద్దగా పేస్ట్ అయ్యే వరకు దంచాలన్నమాట, సరేనా? చూడండి, ఎంత ముద్దగా ఎంత బాగా వచ్చిందో ఇలాగ అవ్వాలి. అప్పటి వరకు బాగా దంచుకోండి. ఇంకా ఇలాగైతే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఒక బౌల్లోకి తీసేసుకోండి. మీరు ఇలా అయినా తినచ్చు, కానీ మేము దీనిపైన పోపు వేస్తున్నాం. పోపు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక వారం 2 వారాల వరకు నిల్వ పడుతుందండి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఒక 2 వీక్స్ కరెక్ట్గా వచ్చిద్ది. కానీ 2 వీక్స్ మీరు అది ఉంచలేరండి, అంత టేస్టీగా ఉంటుంది. బేబేగా ఖతమైపోద్ది. ఇప్పుడు పోపుకి ఏమేమి కావాలో చూసేద్దామా? కొద్దిగా ఆయిల్లోని పప్పు గింజలు వేసుకోండి. అలానే కొంచెం సర్సో జీరా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని అవి కొంచెం బ్రౌన్గా అవ్వాలండి. చూడండి, మాడితే టేస్ట్ అంతా పాడైపోద్ది. ఇంకా అది అలా వేడివేడిగా తీసుకొని మన రోటి చట్నీలో వేసేసుకోండి. చూడండి, ఇంత బాగుంది కదా! ఇంకా ఇది కానీ మీరు వేడి అన్నంలో తిన్నారనుకోండి, నిజంగా చెప్తున్నా, ఒక ముద్ద ఎక్స్ట్రా తినాల్సిందే. ఇది నెయ్యితో తినండి, ఇంకా బాగుంటుంది. సరే, మళ్ళా బాయ్.